కళ్ళు దొబ్బుతాయి. తీ. నువ్వు చదవాల్సింది ఈ పుస్తకాలు కాదు, ఇది. ఇదిగో 1 గంట దాకా చదువు, మార్కులు తక్కువ వస్తున్నాయిట. అదేం చెప్పిందా? మీ లెక్చరర్ చెప్పాడు. అదే డబ్బు చెప్పించుంటుంది. నీ మీద పెట్టేదంతా డెట్ క్యాపిటల్ అని నాకు తెలుసు, నీ మీద పైసా ఖర్చు పెట్టినా వేస్ట్ అని దానికి తెలుసు. అంటే నేను అంత పనికి మాల వెదవనా? అది ఏమిటా మర్చిపోయా అనుకుంటున్నాను. భలే గుర్తు చేసేవరా. ఏంటది? పనికి మాలిన వెధవ అన్న సంగతి. పనికి మాలిన వెధవ అని 1 గంట దాకా చదవాలి. ఈవిడేది కరిష్మా, వీడి బతుకి ఫిలింఫేర్. మాకు మాత్రం చదవాలని ఉండదా? ఏం చేస్తాం, బుక్ ముట్టుకుంటే నిలుస్తుంది. దీని ఫేసు, దీని స్టైల్ని నిజంగా గ్లామర్ అంటే పట్టుకోలేకపోదు. మైండ్ యూ. ఏంటే? లుక్ బిహైండ్. నువ్వు పెట్టే మనే మాట. సిగరెట్టు ఎరా ఇంతేనా? ఇంకా పాన్ పరాగ్, పాన్ మసాలా, గుట్కా, బాబా ప్రభాత్, రాజరతన్, ఏక్దార్, బగర్కత్తా, కశ్మీరీ, జోడాబైల్, ఖైనీ, ఖజురహోలు, లాకౌట్ 2000, 5000, ఓల్డ్ బ్లాంక్, రమ్, ఎఫ్కే విస్కీ, డిస్కోతెక్లు, రెయిన్ డ్యాన్సులు, క్యాబ్రేలు, వయగ్రాలు. ఎట్లా మెళ్ళాడిస్తున్నావు గంగిరెద్దులాగా? మెళ్ళిరి చేస్తాను ఎదవా. అయినా నేనేం పాపం చేశాను? నా కడుపు నువ్వు పుట్టావు. ఆ పుట్టాడు పిల్లికి కూడా బెచ్చం పెట్టాడే. ఆడి కడుపులో చదువులు తల్లి సరస్వతి. ఎప్పుడు చూడు ఆ పిల్ల చేతిలో పుస్తకం, నీ నోట్లో సిగరెట్లో నా పెండాకుళ్ళు. దరిద్రుడా. ఏమిటండి ఈ గొడవ? సిగరెట్ కూడా కాల్చడం మొదలెట్టేశారా? నాశనం అయిపోతారండి. ఇంకా నేను కొత్తగా నాశనం అయ్యేదే ఉంది. నిన్ను కట్టుకోగానే నాశనం అయ్యాను. బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే వీడు పుట్టగానే నాశనం అయ్యాను. ఇప్పుడు లేటెస్ట్ గా సర్వనాశనం అవుతోంది నేను కాదు, ఈ దరిద్రుడు. అబ్బబ్బబ్బా, అర్ధరాత్రి పుట్ట కూడా ఏమిటండి తిట్లు? పగలు తిడితే పట్టపగలు అంటావు, మధ్యాహ్నం తిడితే మిట్ట మధ్యాహ్నం అంటావు, రాత్రి తిడితే అర్ధరాత్రి అంటావు. పోను పని చేయి, మంచి ముహూర్తం చూసి పెట్టు, మద్దతు చేసి పారేస్తాను, శని వదిలిపోతుంది. రోజు ఏడ్చే కంటే ఓసారి ఏడ్చి ఊరుకోవచ్చు. నాన్న, సిగరెట్లు కొనడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయిరా? దొంగతనం. ఇదిగో దొంగతనం మా ఇంటా వంట లేదు. నా పాకెట్ మనీతో కొనుక్కున్నాను. పాకెట్ మనీ అంటే ఊళ్ళో వాళ్ళ పాకెట్ లోంచి రావట్లేదు, ఇదిగో ఈ పాకెట్ లోంచే వస్తుంది. ఇవాళ నుంచి రాదు, పాకెట్ మనీ కట్టు. దొంగన గుంజి. ఈసారి నీకు సైన్స్ లో ఎక్కువ మార్కులు వచ్చాయట్రా. సొంత తెలివితేటలతో రాయడానికి బదులు క్వశ్చన్ పేపర్ యాస్టీస్ దించేస్తాను రా. చిచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీక్ అయిపోయిందా? చదివి వేస్ట్. అవునరా రే, నీకు 0 వచ్చిందేంట్రా? స్లిప్పులు పర్సులో పెట్టి యాజ్ యూజువల్ గా పర్సు ఇంట్లో మర్చిపోయచ్చా? నాలుగు లాగేస్తున్నా. లాగితే వెళ్ళిపో. జోకులు వద్దురా. సిగరెట్ ఎవరా? ఇదిగోరా. అవును, ఫైర్ ఇంజిన్ ఓడి ఇల్లే గాలినట్టు సిగరెట్ దానం చేసి నువ్వే అడుక్కుంటున్నావేట్రా? పాకెట్ కట్ చేశారా? ఎవడ్రా దొంగ నా కొడుకు? కాదహే మా డాడీ. ఏ నేను సిగరెట్ కలుస్తుందని తెలిసిపోయింది. ఎవరైనా కార్డ్ రాసి పంపారా? కార్డ్లెస్ లో చెప్పారు. ఎవరు? ఇంకెవరు, మా పక్కింటి కంత్రి. ఫోన్ చేసి సిగరెట్ కలుస్తుంటే రెడ్ హ్యాండ్గా పట్టించేసింది. దాంతో మా వాడు రెచ్చిపోయి నా పాకెట్ మనీ కట్ చేసాడు. అది రా పొజిషన్. టూ మచ్ రా. దాన్ని ఏదో ఒకటి చేయాలరా. ఏదో ఒకటేంట్రా, చావు దెబ్బ కొట్టాలి. ఎలా? నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపో. ఉత్తుతనే డ్రామా. పాత గొడవలని మర్చిపోదాం, వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆ తర్వాత ఆ మాట ఈ మాట చెప్పి సరదాగా అరకు వెళ్దామని చెప్పేసి ఆ అమ్మాయిని ట్రైన్ ఎక్కించు. ట్రైన్ స్పీడ్ గా వెళ్తుంది. ఆ అమ్మాయికి డౌట్ రాకుండా ట్రైన్ లో కూల్ డ్రింక్స్ అమ్మొస్తాయి కదా, ఓ కూల్ డ్రింక్ ఇప్పించు. ట్రైన్ స్పీడ్ గా వెళ్తుంది. ఆ అమ్మాయి కూల్ డ్రింక్ తాగుతుంది. నీ ముఖం రౌద్రంగా మారింది. ట్రైన్ స్పీడ్ గా వెళ్తుంది. ఆ అమ్మాయి కూల్ డ్రింక్ తాగేసింది. అప్పుడు చెప్పు ఏమని? పర్సు మర్చిపోయానని. ఐడియా చెప్తాను. ఏంట్రా? నేను సిగరెట్ కలుస్తుంటే మా డాడీకి ఎందుకు చెప్పావే? నువ్వు నాకెందుకు స్టిల్ అమ్మావు? అబ్బో, పెద్ద సూపర్ ఫిగర్ స్టిల్ అమ్మేసరే నీకు. నీ పేరు ఐశ్వర్య అని. ఐశ్వర్య ఇలా ఫీల్ అయిపోకు. ఒక్కసారి అర్థం చూసుకో. పెచ్చులు ఉడిపిన ఫ్లోరా చెప్పులా ఉంటావు. నువ్వేరా చెప్పు కంటుకున్న బబుల్ గమ్ లా ఉన్నావు. కుళ్ళుకుని అయ్యా దేవుడు చూస్తాడే కదరా పర్సు. నీ ఫ్లోలో నువ్వు వెళ్ళిపో. పోకుండా ఇక్కడ ఉండే దమ్మెక్కడైతే వాడికి. ఏంటే కాలు దూతున్నావు? ఏ తోడు కొడతావా? అతని తోడా నీ తోడా? ఏది కొట్టినా పారిపోతాడు వేదవా. ఏమన్నావే? ఇంట్లో చెప్తాను వదిలేస్తున్నాను. మళ్ళీ మొదలు. రేయ్, రోజు కొత్త డ్రెస్ తీసుకొస్తుంది. కొంటుంది అనుకుంటున్నారా? బట్టలు కొట్టడం లేపేస్తుందా? లాండ్రీలో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. కస్టమర్ డ్రెస్ వేసుకొస్తుంది. వీడు నోరు పెట్టి అన్ని అబద్ధాలే. ఇది నోరిపితే అన్ని పుచ్చిపడలే. పొరా బేవర్స్. పోవే కాసి చెంబు. దత్తా గిన్నె. దిబ్బలేరు తన. దెవిసాలోడా. ఫూల్. యు ఫూల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ గర్ల్స్, ప్లీజ్ బీ సీటెడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎన్నిసార్లు చెప్తారా? చెప్పారు కదా గుడ్ మార్నింగ్ అని. కూర్చోండి. ఓ సారీ గర్ల్స్. క్లాస్లో గర్ల్సే కాదు సార్, బాయ్స్ కూడా ఉంటారు. ఎందుకు? మీరు ఉన్నారు, బెంచీలు ఉన్నాయి. చూస్తున్నాం వినలేక గార్ధవ స్వరాలు. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ ఏ స్వీట్ వాయిస్. మే కమ్ ఇన్ సార్. ఓ సారీ, కమ్ ఇన్ ప్లీజ్. ఇంకా మీరు చూడడం ఆపితే లెసన్ మొదలెడదాం. నేచర్ ని, లేడీస్ ని ఎంతసేపు అయినా చూడొచ్చు. మే కమ్ ఇన్ సార్. ఏమయ్యా ఆ వేషం ఏంటి? జుట్టుగా రంగేంటి? ఇది కాలేజ్ అనుకున్నావా, డిస్కో తెక్క అనుకున్నావా? నీ ఇష్టం చెప్పడానికి అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు క్లాస్కి? పర్పస్ ఏంటి? ఎందుకు అలా చిరాకు పడతావు? సినిమా టికెట్స్ దొరకొచ్చాం, వద్దంటే పోతాం. మీకే చెప్పేది బాయ్స్, సైలెన్స్. అమ్మాయిలు కూడా నవ్వుతున్నారు సార్. మీరు నవ్వితే డైనోసార్ అరిచినట్టుగా ఉంటుంది. అదే అమ్మాయిలు నవ్వితే మీరు ఏడ్చినట్టుగా ఉంటుందా? నాలుక పీకి టై కట్టుకుంటాను రాస్కెల్. ఆడవాళ్ళంటే మీకు ఎంత గౌరవం సార్? తప్పదు, గంగను తల మీద పెట్టుకుంటాడు కాబట్టే శివుడికి రికగ్నైజేషన్. సార్ మీ ఆవిడ సర్కస్ లో పనిచేస్తారా? ఏ ఎందుకు? మిమ్మల్ని చిటికెన వేల మీద ఆడిస్తుందట. ఎవరా చెప్పింది నీకు? ఏ మగవాసం చెప్పాడు? రే సేమ్ పంది, నువ్వు తిండిలో ఫస్ట్, చదువులో లాస్ట్. తిండి తినడం నేను నేర్చుకున్నాను, అందుకే ఫస్ట్. చదువు మీరు నేర్పుతున్నారు, అందుకే లాస్ట్. చిచి, అయినా నీతో నాకు మాట్లాడేటి. డియర్ గర్ల్స్, ఈరోజు మనం చక్కగా డ్రీమ్స్ అన్లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం. న్యూసెన్స్ కాదు సార్, డ్రీమ్స్ అన్లిమిటెడ్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు. మన షారూక్ జూహీ పార్ట్నర్స్. చిచి, మీ మగవాళ్ళకి ఏమీ తెలియదు. అయితే మీకు తెలీదా? నాకు తెలుసు. అంటే మీరు మగాలు కదా? టాపిక్ డివియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం విజువల్ గ్రాఫిక్స్లో డ్రీమ్స్ అన్లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం. మనం దేన్నైనా ఊహించుకుంటే దాన్ని గ్రాఫిక్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. అసలే అందమైన అమ్మాయిల్ని ఇంకా అందమైన ఫ్లవర్స్గా మార్చుకోవచ్చు. ముక్కును సంపెంగలా మార్చుకోవచ్చు, ముఖాన్ని చంద్రబింబంలా మార్చుకోవచ్చు, కోతులుగా మార్చచ్చు, అడ్డగాడిదలుగా మార్చచ్చు. అసలు మిమ్మల్ని అందరినీ బండరాళ్ళుగా మార్చేస్తే నేను హ్యాపీగా అమ్మాయిలకు పాఠం చెప్పుకుంటాను. అదే నా డ్రీమ్ ల్యాండ్ కూడా. సో ఇప్పుడు హ్యాపీనెస్ అనేది మనిషి మనిషికి మారుతూ ఉంటుందన్నమాట. ఆస్వాదించే మనసుండాలే కానీ వీచే గాలి కూడా ఆనందమే. హాయ్ రా. గుడ్ న్యూస్ రా. ఏంట్రా? రే సునీత్తో నా మ్యారేజ్ ఓకే. మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఓకే అన్నారు. గ్రేట్. ఎగ్జామ్స్ అవగానే మా పెళ్లి. నీకు మ్యారేజ్ అయితే మా గుడ్ న్యూస్ ఏంటో. బాగా చెప్పు. పార్టీ ఇస్తున్నాను కదా, మీకు గుడ్ న్యూసే. పార్టీ ఇస్తున్నావా? ఎదురోళ్ళు పార్టీ అంటే చాలు ఎగబడిపోతావు. నువ్వు మొయ్. ఎప్పుడురా? రేపేరా. ఇంతకీ మన మొహాలు మనమే చూసుకోవాలా? అమ్మాయిలు కూడా వస్తున్నారా? ఆ కిక్కం గడొస్తే నేను రాను. ఐఎమ్ సారీ. అబ్బా మీ ఇద్దరితో చచ్చిపోతున్నాం. అయినా నువ్వు పార్టీకి వచ్చేది నా కోసం, వాడి కోసం కాదు. వాళ్ళు కూడా వాళ్ళది, మన కూడా మంది, సరేనా? నేనేమీ అనను. వాడేమైనా తింగర వేషాలు వేస్తే మాత్రం టాలరేట్ చేయను. ఒరేయ్, ఇన్నాళ్ళు లవ్ చేసుకున్నారు బానే ఉంది, మరి ఇప్పుడు పెళ్ళయ్యాక ఈ ఎంజాయ్మెంట్ ఉంటదంటావా? రేయ్ పెళ్ళి అంటే నూరేళ్ళ పంటరా? భోగి మంట ఏం కాదు. తీసుకోండి, కోక్ బాగుంటది. బట్ ఐడర్ ప్లీజ్ రిక్వెస్ట్. మళ్ళీ పడింది రాడు. ఎన్నిసార్లు కొట్టా తగలు చదవకి. మన పెద్దోళ్ళు ట్రై అండ్ ట్రై అంటిల్ యు సక్సీడ్ అన్నారు. నేను అది ఫాలో అవుతాను. హలో, వాళ్ళు చెప్పింది అందుకు కాదు. నీకు చెప్పారేంటి అందుకు కాదని? నేను అందుకే అనుకున్నా. అనుకో. ఓహో, ఈ రోజు నా దినఫలం అదిరింది. అంటే నాకేదో మంచి అరగబోతుంది అనమాట. అదేమిటో. ఎరా బలిసిందా? సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? నిన్నడు పిలిచాడు బోడి, నేను పిలిచింది వాడిని. ఒరే ముచ్చు, ఆ వంకతో నన్ను పిలవాలని చూసావు కదా? ఈ వంకర మొహాన్ని పిలవడానికి వంకొకడు కావాలా? ఏంట్రా అన్నా? చెప్పు తీసుకో. ఏం చెప్పేలేవు? ఏదో మాట పడుతుంది, నిజం కొట్టేస్తా. ఏమ్మా, అందుకే నేను చెప్పింది ఆ ఏదో వస్తే నేను రానని. రండి. ఇప్పుడు తెలిసిందిరా వీడు దీనికి ఎందుకు భయపడతాడు. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళకూడదు. బ్యాడ్ టైం. ఇప్పుడేగా దినఫలం బాగుందన్నావు. నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటో? దినఫలాలు అస్సలు ఫాలో అవ్వకూడదు.